బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌత్లీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె గతంలో స్టార్ హీరోల సినిమాలలో ఐటెం సాంగ్స్లో మెరిసింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని ఐటెం సాంగ్తో బాగా పాపులర్ అయింది. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా పలు సినిమాలలో కీ రోల్స్ కూడా చేస్తుంది. అలా బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీలో స్పెషల్ సాంగ్తో పాటు కీ రోల్ కూడా పోషించింది. ఈ ఏడాదిలో బాలయ్య మూవీతో మంచి క్రేజ్ అందుకుంది. అయితే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోతుంది ఎవరినో ఓసారి వివరంగా తెలుసుకుందాం. ఈ బాలీవుడ్ బ్యూటీ దబిడి దిబిడి సాంగ్ ఎంతగా ఫేమస్ అయిందో అంతకు మించి వివాదాలు కూడా అందుకుంది. అయితే సినిమాల పరంగా కెరియర్ దూసుకుపోతుంది. పండ్లున్న చెట్టుకి రాళ్ల దెబ్బ అన్న సామెత సరిగ్గా ఈమెకు సెట్ అవుతుంది. ఓవైపు వరుస సినిమాలతో దూసుకుపోతూ మరోవైపు వివాదాలతో సతమతమవుతుంది. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈమె పెళ్లిపీటలు ఎక్కబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ వార్త విన్న నెటిజన్లు అలాగే ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన ఓర్ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అసలు నిజం లేదని తెలుస్తుంది. కానీ వార్తలు మాత్రం క్షణాల్లో గుప్పుమంటున్నాయి. నిజానికి ఈ ఒర్రీతో చాలా మంది హీరోయిన్లు క్లోజ్గా ఫోటోలు దిగుతుంటారు. పబ్బులకు పార్టీలకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒర్రీని చాలా మంది గే అంటూ ఉంటారు కూడా. కానీ ఇందులో ఉన్నది ఎంత నిజమో తెలియదు. ఎందుకంటే ఆయనని గే అని అనడానికి కారణం ఆయన ప్రవర్తించే ప్రవర్తనే. తాజాగా ఈమె సోషల్ మీడియా ద్వారా ఒర్రీకి మెసేజ్ పెట్టింది. ఒర్రీ గురించి పెట్టిన ఈ పోస్టు క్షణాలలో వైరల్ అవటంతో దీనిపై రియాక్ట్ అయిన ఒర్రీ నీ పెళ్లి కాదు మన పెళ్లి అనాలి అని రిప్లై ఇచ్చాడు. ఆ పోస్టు మరోసారి వైరల్ అవటంతో బాలయ్య బ్యూటీ ఒక గేని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిజానికి ఊర్వశి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు లేవంటూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. మరి మనసు మార్చుకొని పెళ్లిపీటలు ఎక్కుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్లో కీలక పాత్రలో నటించడమే కాకుండా టాలీవుడ్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుంది. మొత్తానికి బిజీగా గడుపుతుంది.